4,000 రూపాయల పెన్షన్ ఇప్పిస్తానని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పట్టపగలే గుర్తులేని వ్యక్తి ఓ వృద్ధురాలను మోసం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పట్టణంలోని గాయత్రి బ్యాంక్ ఎదుట కూర్చుని ఉన్న వృద్ధురాలు ఐలేని లక్ష్మికి మాయమాట చెప్పి మెడలో ఉన్న 2.5 తులాల పుస్తల తాడును దుండుగుడు అపహరించుకు వెళ్లాడు. మోసపోయారని గమనించిన వృద్ధురాలు స్థానికులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలం చేరుకున్న పోలీసులు వృద్ధురాలిని వివరాలు అడిగి తెలుసుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గాయత్రి బ్యాంకు దాటినాక మనకి ఇట్లా తీసుకుపోతాడు ఏంటంటే నేను ఆడికి అనుమానం పడతనే ఉన్నా కానీ వాడు మన అనుమానం లేకుండా చెప్తాను అసలు నేను లంచం కొడుకుతా ఇంకా తాగిన వరకు వాసన వస్తుంది. మంచిగా తడు కాబట్టి 10 రూపాయలు దొరుకుతాయి ఆడికి ఆడుకొని నొప్పుతాడు తాగుతాడు వాడు అనుకున్నాను అనుకున్నాను. కానీ వీడి దొంగనే ముచ్చట నాకు రాలే. కానీ నాన్న మళ్ళీ గాయత్రి బ్యాంకులో అయితే ఎత్తుకోమంటే గిట్ట ఇస్తాడు గిట్ట మాట్లాడతాడు. ఏ వాడ తీసుకున్నాడు గొడవ తీసుకుంటే ఉదయం వేసుకుంటాడు అనుకుంటా. ఎన్ని తులాలు ఉంటాయి?